వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 9వ రోజు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ వారు వైభవంగా నిర్వహించారు. పూజా విధానం గురించి భక్తులకు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ క్లుప్తంగా వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ వారి శిష్య బృందంచే పూజలు కన్నుల పండుగ నిర్వహించారు. పూజలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, దొడ్డి వెంకటేశ్వర్లు, దొడ్డి అశోక్, దొడ్డి సుధాకర్, దొడ్డి సృజన్, దామేర మురళి, నీల భిక్షమయ్య, సముద్రాల సింహం, కర్ణాటి పురుషోత్తం దంపతులు పూజలు నిర్వహించారు. అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు రేపు జరిగే విఘ్నేశ్వరుని శోభయాత్రలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరూ పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పానగంటి మల్లయ్య, అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్యవైశ్య సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ శంభో శంకర ఏడుకొండలవాడ అందరూ కూడా జై బలో గణేష్ మహారాజ్ కి, వరసిద్ధి వినాయక స్వామి వారికి, వాసవి కన్యకా పరమేశ్వరి మాతా కి, నగరేశ్వర స్వామి కి, రాజరాజేశ్వరి పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం ఛాతా పురస్తాత్ ప్రముదాదహార చక్రః బలయుద్ధాంధ్రవిసర్జనస్య గమేవంద్రమయ భవతి నాన్యకన్నాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవో విశ్వం అనేకదంతం ఏకానాం ఏకదంతము భాస్వహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దేవరకొండలో మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆర్యవైశ్య కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మరి ఆ ఉమాపుత్ర గణాధిపతి నవరాత్రోత్సవ కార్యక్రమంలో 9వ రోజుగా మరి అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమం అంతా. మరి ఈ కార్యక్రమానికి మన ఆలయ పూజారి గారు, మీరు చెబుతురు గారు ఆ సంగతి, సుబ్రహ్మణ్య గారు మరి ఈ శిష్య బృందంతో ఈ పూజా కార్యక్రమాలని నిర్వర్తిస్తూ, అదేవిధంగా ఆలయ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు పానగంటి మల్లయ్య గారు, అదేవిధంగా అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు గారు, మరియు కార్యదర్శి ప్రభాకర్ గారు, కోశాధికారి సుబ్బారావు గారు, తర్వాత మిగిలిన కమిటీ సభ్యులందరూ కూడా చాలా మాకు అన్ని విధాలా తోడ్పడి ఈ కార్యక్రమాన్ని ఎలా అయినా సరే దేవరకొండలో మనం ఇది వరకటి కంటే కూడా బాగా నిర్ణయించుకుందామని చెప్పి వాళ్ళు మాకు సహకారం ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ ప్రతి కార్యక్రమానికి కూడా మహిళలు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా మేము ముందుంటామని చెప్పి ప్రతి మహిళ కూడా దేవరకొండలో ఉన్న ఆర్యవైశ్యులే కాకుండా ఇతరత్ర వాళ్ళంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎలా అయినా కానీ మనం నిర్విఘ్నంగా చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా ఆకాంక్షించారు.
మరి వారికి కూడా మాకు ధన్యవాదాలు. ఇంట్లో స్త్రీ ఎంత విశిష్టత ఉంటుందో ఆ స్త్రీకి మరి దేవాలయానికి కూడా వచ్చి మాకు అన్ని విధాలా కూడా సహకరించారు. ప్రతి విషయంలో కూడా మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు మేము ఉన్నాం ముందు, మీకేమి ఇబ్బంది లేదు అనుకుంటూ ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాకు సహకరించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన ప్రతి అందరికీ కూడా దేవరకొండలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మాకు టీవీ ఛానల్ సముద్రాల వేణుగారు మరి ప్రతి విషయంలో కూడా మీరంతా కూడా బ్రాహ్మణులు ఇంత ఇదిగా దేవరకొండలో చేస్తున్నారంటే మాకు కూడా ఆనందంగా ఉంది. ఎప్పుడైనా భార్య మంచి రుచిగల వంట చేస్తే భర్తకు తృప్తిగా ఉంటుంది. అదేవిధంగా గుళ్ళో ఆలయ పూజారులు కూడా పూజా విధానం సక్రమంగా చేస్తుంటే మేము కూడా ఈ ఛానల్లో చక్కగా వేసి 10 మందికి చూపించడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి దాంట్లో ముందుకొచ్చి ఈ ఛానల్ వాళ్ళకి, తర్వాత సిటీ కేబుల్ రాజు గారికి, అదేవిధంగా ఇంకొక ఆయన ఉన్నారు మరి ఆయన పేరు నాకు వారికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నేను చెప్పే విషయం ఏంటంటే దేవరకొండనే కాదు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు లేదా బయటికి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతి పిల్లలు కూడా పిల్లవాళ్ళు కానీ బాగుంటుంది. ఎన్ని జన్మలెత్తినా కూడా తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలంటే మన వల్లే కానేలేదు. చక్కటి నుదుటను కుంకుమాలంకారం చేసుకుని ఆ మాతృదేవత పితృదేవతలు ఇద్దరికి కూడా నమస్కారాలు చేసుకుని మనం దేన్నైనా కూడా సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. అదేవిధంగా పిల్లలకు కూడా పెద్దవాళ్ళు నేర్పించాల్సింది ఏమిటంటే, అమ్మా నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి, మనం ఏదైతే వినాలో, ఏదైతే మాట్లాడాలో, ఏదైతే చెప్పాలో అనే విషయాలు మీరు జాగ్రత్తగా ఉంటూ చదువుకుంటూ ఉండండి, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి పెద్దవాళ్ళు కూడా పిల్లలకు సహకారం చేస్తూ ఉంటే దేన్నన్నా జయించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నిదా భావించకుండా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉంటారని చెప్పి సరే అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రతి జిల్లాల్లో ప్రతి ఊర్లలో కూడా అత్తగారు అత్తయ్య గారు అంటారు, కానీ తెలంగాణలో మాత్రం అత్తమ్మ అంటారు. అత్త పిల్లనిచ్చే అత్త, రెండోది చివరిలో అమ్మ అనే పదాన్ని కూడా వాడతారు, అత్తమ్మ అనేది. ఏ విధంగా అయితే మనం తల్లిదండ్రులు మనం చూసుకుంటున్నామో 20 సంవత్సరాలు పెంచిన తర్వాత అబ్బాయి దగ్గరికి అమ్మాయి వెళ్ళిన తర్వాత మిగిలిన 80 సంవత్సరాలు కూడా అత్తగారు భరించాలి. కోడలను బట్టి అత్తగారు ఉంటారు, అత్తగారిని బట్టి కోడలు ఉంటుంది. కాబట్టి అత్తను కూడా గౌరవించుకోవటం మన ధర్మం. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంతా కూడాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను. మాకు సమయం ఎక్కువ